వెల్కమ్ టు జేపీ న్యూస్. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరలో ఏర్పాటు చేసిన హుండీలు లెక్కింపు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. 2024 సెప్టెంబర్ 21వ తేదీ నుండి 2024 సెప్టెంబర్ 27వ తేదీ వరకు అనగా 7 రోజులలో అమ్మవారికి భక్తులు సమర్పించిన డబ్బు, బంగారం, వెండి తదితర కానుకలను వివరాలను ఆలయ అధికారులు వివరించారు. అందులో ప్రధాన ఆలయ హుండీలు ద్వారా 20,08,028 రూపాయలు ఆదాయం వచ్చిందని తెలియజేశారు. అదేవిధంగా పోలేరమ్మ నూతన బంగారు పాదముల కోసం ఏర్పాటు చేసిన హుండీ ద్వారా 2,43,947 రూపాయలతో కలిపి మొత్తం 22,51,975 రూపాయలు డబ్బు రూపేణా వచ్చిందన్నారు. అదేవిధంగా ప్రధాన ఆలయ హుండీ ద్వారా 7.200 మిల్లీగ్రాములు బంగారం, 98.500 మిల్లీగ్రాములు వెండి మరియు అమ్మవారి బంగారు పాదముల కోసం ఏర్పాటు చేసిన హుండీ ద్వారా 12.563 మిల్లీగ్రాములు బంగారం భక్తులు సమర్పించారని వివరించారు. ఇది కాకుండా $21, కువైట్ దినార్ 1, ఓమెన్ రియల్ 6 సమర్పించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్ దేవాదాయ శాఖ, గూడూరు వారు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, జాతర నిర్వహణ కమిటీ సభ్యులు, స్థానిక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు, ఆలయ సిబ్బంది, దేవాదాయ శాఖ సిబ్బంది మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ ఉద్యోగులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.